ఇక్కడ ఇంకొకటి ఫైనల్ ఉంది. జమిలి అమలైతే ఏమవుతుంది ఒకసారి చూడండి. జమిలి అమలైతే తొలుత లోక్సభ శాసనసభకు ఒకేసారి ఎన్నికలు, అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ కార్డు, ఒకే ఓటర్ జాబితా. ఓకే, చాలా క్లియర్గా అర్థమైంది కదా అన్ని రకాలుగా. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించడంతో ఈ అంశంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు తగిన సన్నాహాలు ఇప్పటి నుంచే జరపాలని భావిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం ఒక ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే పడిపోయి ఎన్నికలు జరపాల్సి వస్తే అప్పుడు ఏర్పడేటువంటి ప్రభుత్వం 5 ఏళ్లలో మిగిలిన 3 ఏళ్ల కాలం వరకే కొనసాగుతుంది. దీనివల్ల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలకు అంత ఆసక్తి ఉండదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం జమిలి ఎన్నికలు 2 దశలుగా అమలవుతాయి. మొదటి దశలో లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. తర్వాత 2వ దశలో అంటే సార్వత్రిక ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా ఉంటుంది. సో వేటిని సవరించాలి అనేది చాలా స్పష్టంగా ఉన్నాయి. సో అదంతా కూడా మనం అంతా డిస్కస్ చేయాల్సినటువంటి అంత అవసరమైతే లేదు. కాకపోతే తెలుసుకోవాలి ఏ విధంగా ఎన్ని సవరణలు అవుతాయి, ఏ విధంగా అవుతుంది తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో మొత్తానికైతే జమిలి ఎన్నికలు రావాల్సిందే, వస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. జమ్మూ కాశ్మీర్లో 59% పోలింగ్ ప్రశాంతంగా తొలి దశ ఎన్నికలు అంటూ చూస్తారు. 10 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా 59% పోలింగ్ కావడం జరిగింది. సో అక్కడ ఆబ్వియస్గా కాంగ్రెస్ పార్టీ ప్లస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో ఆ పార్టీ గెలిచే అవకాశాలు, భారతీయ జనతా పార్టీకి అవకాశాలు లేవు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చేయండి, అనుమతి లేకుండా ఎలా నిర్వహిస్తారు? నల్గొండలో పార్టీ ఆఫీసు అక్రమ కట్టడం, 1,00,000 జరిమానా చెల్లించండి, సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం.